అయితే కొన్ని కారణాల రీత్యా ఏమైనా కొన్ని కారణాల వల్ల నేను కూడా ఫుల్ టైం నేను ఇక్కడ సమయాన్ని వెచ్చించలేకపోయినప్పటికీ నా బాధ్యతగా ఇక్కడ నడిపిస్తున్నటువంటి సేవా యువకులు మన రామనాథ్ ఆధ్వర్యంలో ప్రసాద్ ఆధ్వర్యంలో వీరందరూ కూడా ఒక కమిట్మెంట్ తో అంటే ఆలోచన మాదైనా కానీ ఆచరణ ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో వారి యొక్క కష్టం ఎంత ఉన్నదని నాకు బాగా ప్రత్యక్షంగా తెలుసు. ఎందుకంటే ఏ కార్యక్రమం అయినా తలపెట్టి ఇలా చేయాలి అని అనుకున్నప్పుడు ఈ రోజున త్వరగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వర్తించాలంటే ఈ విధంగా నిర్వర్తించాలని ఒక స్టాండర్డ్ సెట్ చేశాం. అంత దిగ్విజయంగా వెళ్తున్నటువంటి కమిటీకి అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి శివాయు కుర్మాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత అభినందనలు. ఎందుకంటే అందరూ మాకంటే చిన్నవాళ్ళే, కానీ వాళ్ళ పనితనంలో కానీ వాళ్ళ బాధ్యతగా తీసుకున్న తీరు కానీ ఇలాగా వాళ్ళు నిర్వర్తిస్తున్న కార్యక్రమం. ఇక రెండో వైపు ఆలయ కమిటీతో పాటు ఇక్కడ అర్చకుల బృందంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు 5 కుటుంబాలకు సంబంధించినటువంటి ఈ అర్చక బృందంలో వాళ్ళు సమయాదృష్ట్యా సంవత్సరంలో కార్తీక మాసం ఎవరు నిర్వర్తించాలి, ఈ స్వామివారి కళ్యాణం ఎవరు నిర్వర్తించాలి అనే ఒక ప్రాసెస్ అనేది వాళ్ళకంటూ తరతరాలుగా వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆచారం. అందుకు మేము కూడా దాన్ని బ్రేక్ చేయలేదు. కానీ మేము మొదటి నుంచి వాళ్ళు కూడా చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే స్వామివారి కార్యక్రమాలు చాలా శ్రద్ధతో గతంలో జరిగినట్టు కాకుండా భక్తులు శాస్త్రి అవ్వాలి. భక్తులు ఎవరైతే స్వామివారి దర్శనం చేసుకోవడానికి వచ్చి వాళ్ళు ఆనందంగా బయటికి వెళ్ళాలి. ఎప్పుడైతే మన గుడి ప్రాంగణంలోకి వచ్చి కార్యక్రమాలు పూజాది విషయాలన్నీ కూడా నిర్వర్తించుకొని వాళ్ళు బయటకు వెళ్తున్నప్పుడు గుడి దాటి బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఆనందంతో వెళ్ళి నాకు చాలా చక్కగా దర్శనం జరిగింది, చాలా చక్కగా పూజా కార్యక్రమాలు జరిగాయి అనే ఆ తృప్తి కోసం నేను ఆశపడుతుందని చెప్తే ఇంకేం లేదు. ఆ పర్యావరణంలో ఒకవేళ మేము ఎవరితో కానీ ఏదైనా కానీ పురుషు బలరామం వాయినా ఎవరైనా కొద్ది కోపం తీసుకున్నా దయచేసి కస్టమర్లతో మమ్మల్ని క్షమించండి. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా జరుగుంటే దయచేసి మమ్మల్ని కూడా మీరు ఇది మన కార్యక్రమం, స్వామివారి కార్యక్రమం, అంతేగాని ఇది నా ఒక్క వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమం కాదు. అలాగే కమిటీలో సభ్యులుగా ఉన్న బయటలో ఉన్న ఈ రోజు మీరు చూశారు ఇక్కడ ఈ రోజు కొత్తగా నిర్మించినటువంటి షెడ్ ఇది లక్షల్లో వెచ్చించవలసినటువంటి ఖర్చు. మన దగ్గర అంత